ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని ప్రైమ్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్, కాప్టా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి క్రింది ప్రకటనలో సరైనది. ఇది గుజరాత్లోని కావ్డాలో ఏర్పాటు చేయబడింది. దీన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రారంభించింది. ఇది చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ BESS. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కేరళ ప్రభుత్వం ప్రాజెక్ట్ 0 ప్రారంభించింది. ఇది అవినీతి, లంచగొండితనం మరియు సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించింది. దీన్ని VACB అమలు చేస్తుంది. పై ప్రకటనలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్. నాతో పాటే మీరు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. జాంగ్ బోగో ఎన్ ప్రాజెక్ట్ గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఇది జపాన్కు చెందిన ప్రాజెక్ట్. ఇది దక్షిణ కొరియా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అభివృద్ధికి సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ను జపాన్ ప్రకటించింది. పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B. నెక్స్ట్, చిరాగ్ సెంటర్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్, చిరాగ్ సెంటర్ హైదరాబాద్లోని మౌలాలీలో ప్రారంభమైంది. ఇది భారతీయ రైల్వేల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. చిరాగ్ పూర్తి రూపం ఏంటంటే సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ గవర్నెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్, 2026లో కృత్రిమ మేధస్సు కోసం ప్రత్యేకమైన క్యాబినెట్ స్థాయి శాఖను ఏర్పాటు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ కేరళ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక క్యాబినెట్ స్థాయి పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసిన తొలి భారత రాష్ట్రంగా కేరళ నిలిచింది. డి సతీశన్ నేతృత్వంలో కాంగ్రెస్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలో ఈ కొత్త AI పోర్ట్ఫోలియోను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ స్క్రీన్లో చూడండి, కనబడుతుంది. నెక్స్ట్, AI విభాగాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్టార్టప్లతో పాటు పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖను పరిధిలో చేర్చారు. కేరళ ఇప్పటికే AI ఆధారిత, ఒకసారి స్క్రీన్లో కనబడుతుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నెక్స్ట్, మే 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత యుద్ధ స్మారక చిహ్నాన్ని ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హనోయ్, వియత్నాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మే 21, 2026న సియోల్ సమీపంలోని ఇమ్జింగాక్ పార్క్లో భారత యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం 1950-53 సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారా ఫీల్డ్ అంబులెన్స్. నెక్స్ట్ చూడండి, సింధు జలాల ఒప్పందం నిలిపివేత స్తంభన తర్వాత భారతదేశం వేగవంతం చేసిన కొత్త జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నది కేంద్రంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ చీనాబ్. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం స్తంభించిపోయిన నేపథ్యంలో భారతదేశం చీనాబ్ నది వ్యవస్థ ప్రధాన జల విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 2352 crores చీనాబ్ బియాస్ లింక్ టన్నెల్. అలాగే నెక్స్ట్ స్క్రీన్లో చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం మరియు చీనాబ్లను ప్రధానంగా పాకిస్తాన్కు కేటాయించారు. జల విద్యుత్ వినియోగం కోసం భారతదేశానికి పరిమిత హక్కులు కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో భారతదేశం ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశం ఎందుకు వాయిదా పడింది? దానికి రీజన్ వచ్చేసి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎబోలా వ్యాప్తి వల్ల. నెక్స్ట్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళన కారణంగా భారతదేశం 2026 ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ను వాయిదా వేసింది. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేది భారతదేశం మరియు ఆఫ్రికా దేశాల మధ్య సహకారానికి ప్రధాన వేదిక. 3వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2015లో న్యూఢిల్లీలో జరిగింది. ఇది మొత్తం 54 ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి.
ఈ ఎబోలా వైరస్ వ్యాధి అనేది ఎబోలా వైరస్ వల్ల కలిగే ఒక తీవ్రమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. నెక్స్ట్ 2026లో శుక్రగ్రహాన్ని భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం అధికారంగా ఏ దేశ భాగస్వామ్యం అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీడన్. 2026 మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీడన్ పర్యటన సందర్భంగా స్వీడన్ అధికారికంగా భారతదేశపు శుక్రయాన్లో చేరింది. శుక్రగ్రహ మిషన్కు సహకారం కోసం ఇస్రో మరియు స్వీడన్ జాతీయ అంతరిక్ష సంస్థ ఒక అవగాహన ఒప్పందం సంతకాలు చేశాయి. ఈ మిషన్ కోసం స్వీడన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్ వీనస్ న్యూట్రల్ అనలైజర్ పరికరాన్ని అందించనుంది. శుక్రగ్రహ వాతావరణం, అగ్నిపర్వత కార్యకలాపాలు, ఉపరితల పరిస్థితులు మరియు అతివేగంగా తిరిగే మేఘాలను అధ్యయనం చేయడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ గ్రామీణ స్వచ్ఛత సర్వేక్షణ 2025లో గ్రామీణ పారిశుద్ధ్యం విషయంలో అత్యుత్తమ తూర్పు రాష్ట్రంగా ఏ రాష్ట్రం ర్యాంకు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్. గ్రామీణ స్వచ్ఛతా సర్వేక్షణ 2025లో తూర్పు భారతదేశంలో బీహార్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఈ సర్వే గ్రామీణ పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన రహిత, సుస్థిర వ్యర్థాల నిర్వహణ మరియు సామాజిక భాగస్వామ్యం గురించి. ఒకసారి స్క్రీన్లో చూడండి, ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంది. ఈ సర్వేలో తూర్పు ప్రాంతంలో భాగల్పూర్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నిలిచింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన లోక్టక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ లోక్తక్ సరస్సు ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు పుండిస్ అనే పిలువబడే దాని తేలియాడే ద్వీపాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సులో ఉన్న కిబుల్ లంజావో జాతీయ ఉద్యానవనం ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం మరియు అంతరించిపోతున్న సంగై జింకకు సహజ ఆవాసం. నెక్స్ట్ ప్రపంచంలోనే రెండవ అత్యంత పొడవైన ఇప్పటికీ నిలిచి ఉన్న గోడని కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. రాజస్థాన్లోని కుంభల్గఢ్ కోట చైనా మహాకుడ్యం తర్వాత ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన గోడ కలిగిన ప్రదేశంగా ఇటీవల యునెస్కో సర్వేలచే గుర్తించబడింది. నెక్స్ట్ దీని భారీ గోడ 36 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉంది. అందుకే దీన్ని భారతదేశపు మహాకుడ్యం అని పేరు వచ్చింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో చూడండి. నెక్స్ట్ వామన్ 1 అనే ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంత అటవీ శాఖ ప్రారంభించిన ఒక కొత్త పర్యావరణ మరియు విద్యాపరమైన కార్యక్రమం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. వామన్ 1 అనేది ఢిల్లీ అటవీ శాఖ ప్రారంభించిన ఒక కొత్త పర్యావరణ మరియు విద్యా కార్యక్రమం. విద్యార్థులు మరియు పిల్లల్లో ప్రకృతి మరియు జీవ వైవిధ్యం గురించి అవగాహన పెంచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. వామన్ 1ను ఢిల్లీలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ను ఒక ఇంటరాక్టివ్ పర్యావరణ అభ్యాస ప్రదేశంగా రూపొందించారు. ఈ కార్యక్రమం ఒకసారి స్క్రీన్ చూడండి, ఇంపార్టెన్స్ క్లారిటీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీకి ఎంపికైన తృప్తి ముఖర్జీ ఏ సాంప్రదాయ భారతీయ కళారూపిణిగా సంబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తృప్తి ముఖర్జీ పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కాంత కుట్టు కళాకారిణి. సాంప్రదాయ కాంత ఎంబ్రాయిడరీకి సంబంధించిన వ్యక్తి. ఆమె తల్లి నుంచి కాంత ఎంబ్రాయిడరీ కళను నేర్చుకున్నారు. కాంత ఎంబ్రాయిడరీ అనేది పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక సాంప్రదాయ ఎంబ్రాయిడరీ క్విల్ట్ కళ. నెక్స్ట్ క్వశ్చన్ 2026లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 22 మే. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని
ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. అలాగే 2026 సంవత్సరం వచ్చేసి థీమ్ ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా వ్యవహరించడం, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధిపై అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 ప్రచారం స్థానిక కార్యక్రమాలను కున్మింగ్ మాంట్రియల్ ఒకసారి స్క్రీన్లో చూడండి పాయింట్స్. నెక్స్ట్ 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2026లో తన మొట్టమొదటి ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ని ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి. ఇది ఫస్ట్ టైంని గెలుచుకుంది టైటిల్ను. అలాగే నెక్స్ట్ జాతీయ లీగ్ టైటిల్ కోసం 22 ఏళ్ళుగా సాగిన నిరీక్షణకు ఒకసారి స్క్రీన్లో చూడండి పాయింట్స్. ఈ సీజన్లో నిర్ణయాత్మక తుది పోరులో ఈస్ట్ బెంగాల్ ఇంటర్ కాశ్మీర్ని 2-1 తేడాతో ఓడించింది. నెక్స్ట్ వృద్ధుల కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక శాఖను ఏర్పాట్లు చేసినట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. వృద్ధుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక విభాగాన్ని కేరళ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రకటనను కేరళ ముఖ్యమంత్రి డి సతీశన్ చేశారు. జపాన్ వంటి దేశాల్లో అనుసరించిన వృద్ధుల సంరక్షణ నమూనాలను స్ఫూర్తి తీసుకుని దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈ కొత్త వ్యవస్థను వృద్ధుల కోసం ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు సహాయ సేవలకు ప్రత్యేక దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ మధ్య ప్రాచ్య సంఘర్షణ వల్ల ప్రభావితమైన దేశాల కోసం 2026లో $10 బిలియన్ సహాయ సదుపాయాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి AIIB. ఇది మే 20న ఇంధన ఆహార భద్రత మరియు ఆర్థిక స్థితిస్థాపకత సౌకర్యంను ప్రారంభించింది. ఈ సౌకర్యం 2 ఏళ్లలో $10 బిలియన్ వరకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనుంది. ఈ సౌకర్యం ఇంధన భద్రత, ఆహార భద్రత మరియు ఆర్థిక స్థితిస్థాపకతకు మద్దతు ఇస్తుంది. అలాగే దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బీజింగ్లో ఉంది. 2016లో దీన్ని ప్రారంభించారు. కేంద్రం ప్రతిపాదించిన అత్యున్నత స్థాయి జనాభా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ జనాభా మార్పులు మరియు అక్రమ చొరబాట్లు నిర్వహించడం. అక్రమ చొరబాట్ల వల్ల కలిగే జనాభా మార్పులకు పరిష్కరించడానికి ఉన్నత స్థాయి జనాభా మిషన్ను ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025లో తన స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ఈ మిషన్ని ప్రకటించారు. జాతీయ భద్రతను, సామాజిక సామరస్యాన్ని మరియు నిజమైన పౌరుల హక్కుల పరిరక్షణకు బలోపేతం చేయడమే దీని కార్యక్రమం లక్ష్యం. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆన్సర్ చేసి కామెంట్లో తెలియచేయండి. ఇటీవల అమెరికాను అధిగమించిన బంగ్లాదేశ్ యొక్క 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఈ దేశం అవతరించిందంటే ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా కామెంట్లో ఆన్సర్ అనేది చెప్పండి. మే 2026లో దక్షిణాసియా వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? నెక్స్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాం. థ్యాంక్ యూ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living